నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటకంగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణు భక్తి ప్రభావముచే గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అర్షడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో నుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా యని విచారించుచుండగా, ఒకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథుని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా, మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, ఋషికేశ, ద్రౌపది, మానసంరక్షక, దీనజనపోషక, ప్రహ్లాద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగనాథమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధనేర్పరులై, రాజనీతి గలవారై, వైరీగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంసగజగామినులు, పద్మపత్రాయతలోచనులునై విపుల శ్రోణిత్వము, సూక్ష్మ మాధ్యత్వము, సింహ కుపీచనత్వము కలిగి, రూపవంతులనియు, శీలవంతులనియు, గుణవంతులనియు,
ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారదులై ప్రౌఢులై వయో గుణరూప లావణ్య సంపన్నులై సదా మోహన హసాలంకృత ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషాపరాయణులై సద్గుణాలంకారభూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీకమాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాయిద్య తుర్యాధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనరించుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుట చే ఐహిక వాంఛను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమున కేగెను. అతడు వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధివిధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరమొడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ యగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశాధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము. 24వ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.